మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి సంబంధించి 2019 ఎలక్షన్లలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కొణిదేల గ్రామానికి వచ్చి సందర్శించి ఈ గ్రామాన్ని అన్ని విధాల నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అయితే కాలక్రమంలో మరుగున పడిపోయినటువంటి ఆ మాటను ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫస్ట్ జిల్లాలో అపాయింట్మెంట్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాను, సార్ కొణిదేల విలేజ్ మీరు సందర్శించినారు, మీ ఇంటి పేరు అది, ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఆనాడు ఏదైతే మీరు 2019లో ఇచ్చినటువంటి మాటలో భాగంగా ఆ గ్రామాన్ని డెవలప్మెంట్కి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మొన్ననే చూసింటారు, పూర్వకల్ మండలం తుడిచెర్లకు ప్రోగ్రాంకి వచ్చినప్పుడు నాకు అవకాశం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ మీరు ఏదైతే 2019లో ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునేందుకు ఆ గ్రామానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలంటే ఆయన ట్రస్ట్ నుంచి 50 లక్షల రూపాయలు నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి తాగునీటికి సంబంధించినటువంటి విషయానికి వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా నిన్ననే గౌరవ నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆ డబ్బులు రావడం జరిగింది. ఆ ఎస్టిమేట్లన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. అయితే ఆయన ఇచ్చినటువంటి స్కీమును మనం స్వాగతం పలుకుతూ, జిల్లాలో ఎక్కడైనా సరే ఆయన ఇచ్చినటువంటిది ఇది ఒక రోల్ మోడల్గా ఉండాలా, నా సొంత నిధులతో ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఇది జిల్లాలో ఒక రోల్ మోడల్గా ఉండేటట్లు దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉదయమే జిల్లా కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇట్లా 50 లక్షలు ఇచ్చారు సార్ మీరు అడిగారని. అది అయితే ఒక రోల్ మోడల్గా ఇవ్వాలి, ఆయన ఎక్కడైతే ప్రసంగించినారో ఆ ప్రసంగంలోనే అక్కడ ఆ కాలనీకి సంబంధించినటువంటి అవసరాలకు కూడా వాడుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే నేను ఒకటే చెప్పాను, అమ్మ ఏదైతే ఆయన పవన్ కళ్యాణ్ గారు బస్టాండ్లో నిలబడి ఆనాడు వాగ్దానం ఇచ్చాడు, అక్కడ ఉన్నటువంటి కాలనీలకు ట్యాంక్ అవసరం ఉంది కాబట్టి 90,000 లీటర్లది ఓహెచ్ఆర్ ట్యాంక్ అక్కడే నిర్మిద్దాం, దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్లు అన్ని కూడా రెడీ అయ్యి త్వరలోనే మంచి రోజు చూసుకుని భూమి పూజ చేసే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇచ్చినటువంటి 50 లక్షలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన సొంత నిధులు వెచ్చించాడు, గవర్నమెంట్ డబ్బులు కూడా కాదు, ఆయన సొంత ట్రస్ట్ నుంచి ఇచ్చాడు. ముందు కూడా ఆ గ్రామానికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా వారి సందేశంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఇంకా డెవలప్మెంట్ ఏదైనా ఉన్నాయంటే అన్నిటి కూడా జిల్లా కలెక్టర్ గారు ఒక టీం పెట్టేసి మొత్తం అంతా కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు అన్నిటిపైన కూడా నివేదికలు తయారు చేసి పంపేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకుని నేను అడిగిన వెంటనే ఆ నిధులు ఇచ్చినందుకు మరొకసారి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పొద్దున్నే మనకు కలెక్టర్ నుంచి మెసేజ్ వచ్చింది, 50 lakh రూపీస్ పవన్ కళ్యాణ్ గారి ట్రస్ట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయి ఉన్నాయి. కొణిదేల గ్రామం సంబంధించి గతంలో 2019లో ప్రామిస్ చేసినట్లు ఆయన ఆ తాగునీటి సమస్య తీర్చడానికని నిధులు కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా ఆయన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కనుక ఇంకా కొన్ని అధికంగా నిధులు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఎమ్మెల్యే అయినాక ముఖ్యంగా మన జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ ఏదో విధంగా మన ఎమ్మెల్యే అయితే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తెచ్చుకొని ఆయనను ఏదో విధంగా మంచిగా చేసుకొని, ఎందుకంటే ఆయన ఇంటి పేరే కొణిదేల కనుక ఆయన కూడా కొద్దిగా ఆ సాఫ్ట్ కార్నర్ వస్తుంది. కొణిదేల విలేజ్ అంటే నా విలేజ్, నా ఏదో సమ్ లింక్ ఉన్న ఉద్దేశంతో ఆయన మ్యాగ్నానస్గా ట్రస్ట్ నుంచి 50 lakhs ఇచ్చాడు. ఇంకా అధికంగా నిధులు కూడా కేటాయిస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ స్కీమ్స్ జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా అన్ని విధాల ఫండ్స్ ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితిలో ఈవెన్ కొత్తగా E4 స్కీమ్ కూడా తీసుకొచ్చి ఇంకా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో కూడా ఇంకా మంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత అయినటువంటి నారా లోకేష్ గారికి కూడా నా ధన్యవాదాలు.